పోసాని పిటిషన్లపై ఇవాళ విచారణ. కేసుల్ని క్వాష్ చేయాలంటూ హైకోర్టుకు రాజకీయ ద్వేషంతో వ్యవహరిస్తున్నారని ఆరోపణ. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ నేడు విచారించనున్న ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు. కస్టడీ కోరుతున్న పటమట పోలీసులు. విచారణకు గోరంట్ల మాధవ్ నేడు విజయవాడ పోలీసుల ఎదుట హాజరు. సమాచారం ఇచ్చిన మాజీ ఎంపీ. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ. 35 అంశాలతో ఎజెండా. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై ఫోకస్. కేంద్ర బడ్జెట్ పై విశాఖలో నేడు సదస్సు. హాజరు కానున్న నిర్మలా సీతారామన్. పుస్తకావిష్కరణలోనూ పాల్గొనున్న మంత్రి. కాంగ్రెస్ కు షాక్. బీజేపీకే పట్టభద్రుల పట్టం. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపు. అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారు. తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతలు. గర్వంగా ఉందన్న ప్రధాని మోదీ. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. కాంగ్రెస్ పాలనను విద్యావంతులు తిరస్కరించారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్న కిషన్ రెడ్డి. ఇన్ఛార్జ్ల పనితీరు బాగోలేదు. సీఎంకు పరిస్థితి వివరించి వైదొలుగుతా. ఆదిలాబాద్ పార్లమెంట్ నేతలతో మంత్రి సీతక్క. ఇవాళ ఏపీలో మద్యం షాపులకు లాటరీ. విశాఖలో డ్రా తీయనున్న అధికారులు. కల్లుగీత సామాజిక వర్గానికి దుకాణాలు కేటాయింపు. ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న రెస్క్యూ. టీబీఎం మెషిన్ వెనక భాగం కట్ చేస్తున్న సిబ్బంది. భారీగా ఉబికి వస్తున్న నీళ్లు. పెద్దపల్లి జిల్లా అల్లీపూర్లో ఆధ్యాత్మిక శోభ. పోచమ్మకు ఘనంగా బోనాలు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు. విహారయాత్రలో విషాదం. కేరళలో సిరిసిల్ల జిల్లా యువకుడి మృతి. బోట్లో వెళ్తూ ఉండగా నీట మునిగిన విద్యార్థి. భూపాలపల్లి జిల్లాలో ఇసుక లారీలతో ట్రాఫిక్ జామ్. వాహనదారుల ఆగ్రహం. చర్యలు తీసుకోవాలని అధికారులకి విజ్ఞప్తి. శ్రీశైలానికి రికార్డ్ ఆదాయం. 5,69,00,000 రూపాయల కానుకలు. అధికారుల ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండల తీవ్రత. అల్లూరి జిల్లాలో తీవ్ర వడగాల్పులు. హైదరాబాద్ లో 37 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. రన్యారావు ఎపిసోడ్ లో వెలుగులోకి సంచలనాలు. దుబాయ్ నుంచి బెంగళూరుకి గోల్డ్ స్మగ్లింగ్. ప్రముఖుల పాత్ర ఉన్నట్లు అనుమానం. సోన్మార్గ్ లో విరిగిపడ్డ మంచు చర్యలు. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. హిమపాతంతో జమ్మూ కశ్మీర్ అతలాకుతలం. ఇవాళ ఉత్తరాఖండ్ లో ప్రధాని పర్యటన. మోటార్ సైకిళ్ల సాహస యాత్ర ప్రారంభం. గంగా నదిలో ప్రత్యేక పూజలు చేయనున్న మోదీ. సెమీస్ లో దుమ్ము రేపిన కివీస్. సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం. భారత్ తో ఫైనల్ కు రెడీ.